వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పిల్లలకి ఇప్పటికే 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. పేరెంట్స్ ఆ రిజల్ట్స్ టెన్షన్ కంటే కూడా 10th తర్వాత పిల్లలకి ఏం చేయించాలి, ఏ కోర్స్లో జాయిన్ చేయాలి, అసలు పిల్లలు కాస్త చదువులో వీక్గా ఉంటే వాళ్ళకి ఏ కోర్సెస్ బెటర్ అనే అన్వేషణలో ఫుల్ బిజీగా ఉన్నారనమాట. చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంటారు కొంతమంది పేరెంట్స్. సో వాళ్ళందరి కోసం ఇవాళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం ఇహా టీవీ స్టూడియోలో చేయబోతున్నాం. ఇక ప్రజెంట్ మనతో యశస్విని గారు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యే వరకు పేరెంట్స్ కూడా టెన్షన్ స్ట్రెస్. అవును ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ స్ట్రెస్ మళ్ళీ పేరెంట్స్ లోనే కనిపిస్తుంది. అవును వాళ్ళు రాసేస్తారు ఎగ్జామ్స్, వాళ్ళ డ్యూటీ అయిపోతుంది, నెక్స్ట్ పేరెంట్స్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. మరి ఏంటి అసలు 10th తర్వాత ఏం చేయొచ్చండి, ఏ గ్రూప్స్ ఉంటాయి? ఇప్పుడు 10th అనేది బేసిక్ గా చెప్పాలంటే స్టూడెంట్ కి ఒక క్రాస్ రోడ్స్ లాంటిది. సో 10th తర్వాత వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ వే ఒకటి ఏర్పడుతుంది వాళ్ళకి. సో 10th తర్వాత మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పాత్ తీసుకోవాలి అనేది దాని మీద క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇద్దరు రోల్ ఉంటుంది ఇందులో. సో స్టూడెంట్స్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మనకి తెలుసు కదా. సో ప్రతి స్కూల్లో కూడా ఒక టాప్ క్రీమ్ బ్యాచ్ ఉంటుంది. అవును. సో వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏదైనా చదివేస్తాడు. అవును. ఈ సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ అన్నిట్లో టాపర్స్ ఉంటారు. సో వాళ్ళతో మనకి ప్రాబ్లం అసలు పేరెంట్స్ కూడా హెడేక్ ఉండదు. సో వాడికి ఏ ఆప్షన్ ఉంటే వాడు క్లియర్ గా కూడా ఉంటాడు, వాడి గోల్ కూడా వాడికి క్లారిటీ ఉంటుంది. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండే పిల్లలు ఉంటారు. సో అప్పుడు పేరెంట్స్ రోల్ వస్తుంది. కొంతమంది ఏంటంటే లైట్ ఉంటారు, ఏముంది 10th అయింది, నెక్స్ట్ ఏదో ఒకటి చేద్దాంలే, వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రిజల్ట్స్ రావాలి, అలాంటి కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల. సో ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి మనం పెద్ద డిస్కస్ అవసరం లేదు. సెకండ్ కేటగిరీ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారు. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఫస్ట్ యూ అనలైజ్ యువర్ కిడ్ స్కిల్స్. అంటే చదువులో ఎట్లా ఉన్నారు, సో చదువులో ఎట్లా ఉన్నారు అంటే సబ్జెక్ట్స్లో ఎట్లా ఉన్నారు, మార్క్స్ ఎట్లా వస్తున్నాయి. సో ఒక్కొక్కసారి ఓన్లీ మార్క్స్ చూడకూడదు, ఏంటంటే కొంతమంది కాపీ కొట్టి రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు ఆ స్కిల్ ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికండి స్టాండర్డ్ పెరుగుతుంది. 10th వరకు ఒక ఎత్తు, ఇంటర్కి వచ్చేటప్పటికి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో 10th దాకా వాడు ఈజీగా ఎట్లనో అట్లా అయిపోతాడు, కానీ ఇంటర్కి వచ్చేటప్పటికి వాడు స్ట్రగుల్ అవుతాడు. వాడు స్ట్రీమ్ కాకుండా వాడి మైండ్కి ఎక్కని స్ట్రీమ్లోకి ఎక్కాడు అనుకోండి, చాలా స్ట్రగుల్ అవుతాడు. అది పేరెంట్స్కి ప్రాబ్లం, స్టూడెంట్కి ప్రాబ్లం, టైం వేస్ట్, ఎవ్రీథింగ్ అదంతా పాడైపోతుంది మొత్తం. సో అప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్కి పేరెంట్స్ ఒక రోల్ తీసుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏమనుకోవాలి, ఫస్ట్ నా కిడ్ ఎలా ఉన్నాడు, మరి ఎట్లా పిల్లల్ని అనాలిసిస్ ఎట్లా చేయాలి, అది పిల్లల అనాలిసిస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మన కిడ్ గురించి మనము ఏమంటారు గొప్పలు బయట చెప్పుకోవద్దు, నా కిడ్ బాగా చదువుతాడు అదంతా కాదు. ఫస్ట్ మనకి ఒరిజినల్గా మనకు తెలియాలి మన అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మనస్ఫూర్తిగా మనము యాక్సెప్ట్ చేయాలి. వాడు సరిగా చదవట్లేదు అనుకోండి, మ్యాథ్స్లో సరిగా లేడు, సైన్స్లో సరిగా లేడు, ఆర్ట్స్లో సరిగా లేడు, డ్రాయింగ్లో చాలా బాగున్నాడు, స్పోర్ట్స్లో చాలా బాగున్నాడు, పెయింటింగ్ బాగా వేస్తాడు, తర్వాత చిన్న చిన్న లైన్ ఆర్ట్ చాలా బాగా వేస్తాడు, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. సైన్స్ మ్యాథ్స్ ఒకటే కాదు కదండి జీవితం అనేది, ట్రెడిషనల్ కోర్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మా తాతగారు కూడా చదువుకున్నారు BSc ఆ రోజుల్లో. సో అప్పటి నుంచి ఉన్నాయి ట్రెడిషనల్ కోర్సెస్. కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా ఎక్కువ సైడ్ వేరే కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసిన తర్వాత మన కిడ్ ఏ కేటగిరీలో పడతాడు అని చూసి ట్రెడిషనల్ కోర్సులో పడితే ఓకే యూ టేక్ ఇట్, మ్యాథ్స్, సైన్స్, మిగతావే ఉంటాయి అది. లేదా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ కోర్సెస్ లిస్ట్ మనకు తెలిసిందే, MPC, BIPC, CEC, MEC, HEC అలా ఉంటాయి. సో వాళ్ళకి మ్యాథ్స్ మీద ఉంటే MPC తీసుకుంటారు, లేదా మ్యాథ్స్ వద్దు అనుకుంటే BIPC తీసుకుంటారు. సో వాళ్ళు వెళ్ళగలిగే దానిలో వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏ దగ్గరికి వెళ్ళగలగాలి అనేది మనము యాజ్ అ పేరెంట్ దగ్గరుండి గైడ్ చేసి తీసుకువెళ్ళాలండి. సో మనం పేరెంట్స్కి రోల్ ఏం చేయాలంటే మన చుట్టుపక్కల చూసుకొని వాడు MPC తీసుకున్నాడు వాళ్ళ పక్కింటి వాడు, అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోతుంది కోర్సులు కూడా ప్రెస్టీజ్ ఇష్యూస్ అంతే. ఎందుకంటే వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మన అబ్బాయి చదవకపోతే ఎలాగో, అదొక కేటగిరీ. చదవలేకపోతున్నాడు, వాడు చదవలేడు అనేది వీళ్ళు తెలుసుకుని కూడా పంపించే పేరెంట్స్ ఉన్నారండి, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ దట్
మై హస్బెండ్ ఈజ్ ఇంటూ ఇంటర్మీడియట్ టీచింగ్ ఫీల్డ్ అనమాట. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చెప్తారు. ఆయన కొన్ని సినారియోస్ చెప్తుంటారు కొంతమందివి. అవి చూస్తే అనిపిస్తుంది అసలు అలా తీయకూడదు, పేరెంట్స్ అలా సజెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్ ఐఐటియన్స్ అండి, వాళ్ళిద్దరు ఐఐటీస్, వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు, మంచి దానిలో చేస్తున్నారు. వీడికి మ్యాథ్స్ ఎక్కదు అసలు, ఈ అబ్బాయికి కొంతవరకే ఎక్కుతుంది వాడికి, ఇంకా అంతకు మించి వాడికి నువ్వు ఎంత చెప్పినా వాడికి అది స్ట్రెస్ తప్ప ఎక్కదు. కానీ వాడిని ఎంపీసీలోనే వేశారు. వాడు స్ట్రగుల్ అయ్యి పాస్ అవ్వడానికి కష్టపడుతున్నాడు. పేరెంట్స్ వచ్చేసి మేము ఇంత ఫీజు కడుతున్నామండి, ఫీజు కట్టంగానే చదువు రాదు కదండి, నువ్వు 1,00,000 కాదు 3 లక్షలు పెట్టిన చదువు రాదు, వాడికి ఎంత వరకు ఎక్కుతుందో అంత ఎక్కుతుంది. మనము చిన్నపిల్లలకి ఇన్ఫాంట్ బేబీస్కి మిల్క్ ఎంత ఇస్తామో, 2 years బేబీకి మిల్క్ ఎంత ఇస్తామో అది వాళ్ళకు ఉండే కెపాసిటీని బట్టే తీసుకుంటుంది. చదువు కూడా అంతే, మైండ్ కూడా అంతే, మనకు ఎంత కెపాసిటీకి వెళ్తుందో అంతే తీసుకుంటుంది. వాళ్ళని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళ కెపాసిటీ ఎంత, మ్యాథ్స్లో వాడు యావరేజ్ ఉన్నాడు అనుకోండి, ఆర్ అబవ్ యావరేజ్ ఉన్నాడు. సో కొంచెం మన ఈ సమ్మర్లో మనం ఒక ఎనాలిసిస్ చేసుకోవాలండి పేరెంట్స్. ఏంటంటే ఇవాళ రేపు అంతా మనకి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్లని, తర్వాత అనలైజ్ చేసే కొన్ని వాళ్ళ స్కిల్స్ అనలైజ్ చేసేవన్నీ ట్యూటోరియల్స్ కొన్ని అవన్నీ వస్తున్నాయండి. మనం టెస్ట్లు తీసుకోవచ్చు పిల్లలతో, మనం ఇంట్లో కూర్చోబెట్టి చూడొచ్చు. సో వాడి స్కిల్ ఎంతవరకు ఉంది, వాడు తీసుకోగలుగుతాడా లేదా, అవి కూడా మనము అనలైజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. సో చూసుకున్న తర్వాత వాడు సెట్ అవుతాడు అంటే రెగ్యులర్ స్ట్రీమ్కి వేసేయండి, పర్వాలేదు. ఎంపీసీయో బైపీసీయో వాళ్ళు కావాలన్నా, లేదు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ హెచ్ఈసీ ఏం చేయలేడు. కొంతమంది ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెచ్ఈసీ అలా వెళ్తారు. సో సిఈసీ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏముంటారంటే సిఏ ఏం చేసుకుని వెళ్ళాలి, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, సిఏనే చేయాలి. సో అలాంటి వాళ్ళు ఎంఈసీ తీసుకుంటారు, సిఏకి టార్గెట్ చేస్తారు, వెళ్తారు. బట్ అది కూడా ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంత కష్టమో సిఏ చేయడం అనేది కూడా అంతే కష్టం, అదేమో అంత ఈజీ అయినా ఇది కాదు. సో వీడు ఏకి ఎంతవరకు వెళ్ళి స్ట్రగుల్ చేయగలుగుతాడు అనేది పేరెంట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేయాలి. ఫస్ట్ అసలు నీ కిడ్ గురించి నీకే తెలియకపోతే నువ్వేం గైడ్ చేస్తావు వాడికి? ఫస్ట్ మన కిడ్ గురించి మనం తెలుసుకోవాలి యాజ్ ఎ పేరెంట్. ఎలా తెలుసుకోవాలి అంటే ప్రతి స్కూల్లో ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలండి, ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్, ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వెళ్ళాలి. నువ్వు స్కిప్ చేయకుండా వెళ్ళాలి. వెళ్తేనే కదండి వాడు ఏం పర్ఫామ్ చేస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ ద డే వాడు స్కూల్లోనే ఉంటాడు, మీతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మీరు టైర్డ్ అవుతారు, ఆయన ఆఫీస్ నుంచి ఆయన టైర్డ్ అయి ఉంటారు, పిల్లలతో స్పెండ్ చేసే టైం తక్కువ ఉంటుంది. పిల్లలు ఎక్కడ స్పెండ్ చేస్తారు? స్కూల్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. పిల్లల గురించి ఎక్కువ టీచర్స్కి తెలుస్తుంది, నీకన్నా ఎక్కువ టీచర్స్కి తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి కుదరట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది స్కిప్ చేయకూడదండి. స్కిప్ చేయకుండా మనం ప్రతిసారి వెళ్తే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ప్రతి స్టూడెంట్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు టీచర్స్. మీ కిడ్ ఇందులో వీక్ ఉన్నాడండి, మీరు ఇలా ఇంప్రూవ్ చేయండి. టీచర్స్ చాలా మంచి సజెషన్స్ ఇస్తారండి. టీచర్స్ని మనం ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్, అంటే అందరూ అనను నేను, కొంతమంది బ్లేమ్ చేసే కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. బట్ టీచర్స్ని బ్లేమ్ ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే ప్రతి కిడ్ వాళ్ళ సొంత కిడ్ లాగా చూసుకుంటారు. ప్రతి టీచర్ చదివే కిడ్స్ ఎవరు ఎలా ఉన్నారో, చదవని కిడ్స్ ఎలా ఉన్నారో వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వాలనే ఫీలింగ్తోనే టీచర్స్ సజెస్ట్ చేస్తారు. మనము వాళ్ళని ఆ కేటగిరీగా తీసుకొని ఐడెంటిఫై చేసి టీచర్స్ సజెషన్స్ ప్రకారం పిల్లల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి, మనం టైం ఇచ్చి వాళ్ళకి. సో ఇప్పుడు ఆ కేటగిరీ నుంచి మనం బయటకు వచ్చేసాము, టాప్ కేటగిరీ నుంచి. సో ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉన్న వాడికి నీకు ఫీడ్బ్యాక్ నుంచి వచ్చేసింది, అనాలిసిస్ చేసేసుకున్నావు. చేసుకున్న తర్వాత కిడ్తో కూర్చోవాలి. ఫస్ట్ కిడ్తో కూర్చుని వాడితో మాట్లాడుకుని ఇగో బాబు ఇలా ఉందమ్మా, ఇది ఇట్లా ఉంది, సో నీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి, నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సరే నీకు అసలు మ్యాథ్స్ వద్దనే అంటున్నావు, ఓకే సైన్. ఇప్పుడు మనకున్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ వాటి గురించి చెప్పాలి. కొంతమంది కిడ్స్కి అసలు ఏం తెలియదు అవి ఏంటి అనేది, ఇంజనీరింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, చదవడం మటుకు చదువుకుంటారు స్కూల్ వరకు. సో ఇవి ఇట్లా ఉంటాయి, ఇవి ఇట్లా ఉంటాయి, దీని తర్వాత ఇలా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, అవి కొంచెం మనం పిల్లలకి చెప్పగలగాలి. 10th వచ్చే టైంకి చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఓకే నేను ఇందులో వెళ్ళగలుగుతాను. అసలు ఫస్ట్ వాడికి ఏమేముంది అనేది తెలుసుకోగలగాలి. కొంతమంది చెప్పలేరండి, ఎక్స్ప్రెస్ చేయలేరు పిల్లలు, వాళ్ళకి ఎయిమ్ అనేది వాళ్ళకి మైండ్లో ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని పిల్లలు ఉంటారు. కొంతమంది వెరీ షార్ట్గా నా ఎయిమ్ ఇది అనుకుని వెళ్ళే పిల్లలు ఉంటారు. సో ఈ కేటగిరీ వాళ్ళతో పేరెంట్స్ కూర్చోవాలి, మాట్లాడాలి, చెప్పాలి. సరే ట్రెడిషనల్ కోర్సెస్ ఏది చేయలేకపోతున్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ కి కావచ్చు, కిడ్స్ కి అవగాహన లేకపోవడం కావచ్చు, పేరెంట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు. ఆఫ్టర్ 10th ఏంది అంటే బైపీసీయా ఎంపీసీయా ఏది చూస్ చేస్తారు?
బైపీసీ చూస్ చేసుకుంటారా, ఎంపీసీ చూస్ చేసుకుంటారా? ఓన్లీ ఏ అండ్ బి ఈ అంతే. 2 ఆప్షన్స్ మాత్రమే అలా పిల్లలకి ఇస్తున్నారు. ఇవ్వకూడదండి అండ్ పిల్లలకి. అవి మాత్రమే అని అనుకుంటున్నారు చాలా మంది. అవును, కరెక్ట్. సరే, ఈ ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఇంకేం చేయొచ్చు? ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా మనకు చాలా ఉన్నాయండి. ఫస్ట్ పాలిటెక్నిక్ ఒకటి, అది కూడా ఎప్పటి నుంచో ఉన్న కోర్సే. పాలిటెక్నిక్ లో కూడా చాలా మెకానికల్, సివిల్, తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అన్ని అవి కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ ఏంటి అంటే అది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుందండి పాలిటెక్నిక్ లో చేరిన పిల్లలకి. సో పాలిటెక్నిక్ చేసిన తర్వాత వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎంట్రన్స్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మన గవర్నమెంట్స్ ప్రెసెంట్ ఉన్న పద్ధతి ప్రకారం, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. సో పాలిటెక్నిక్ ఒకటి ఉందండి. పాలిటెక్నిక్ కాకుండా ఇంక కొంతమంది పిల్లలు చాలా కంప్లీట్ డల్ స్టూడెంట్స్ ఉంటారు. ఎట్లా అంటే ఇంక వాడు చదువులో ఎక్కువ రాలేడు, అవును, ఏం చేయలేడు. ఆ 10th పాస్ అవ్వడం, 10th పాస్ అవ్వడం చాలా కష్టంగా పాస్ పాస్ అవుతాడు. అవుతాడు. అలాంటి వాళ్ళకి ఐటీఐ కోర్సులు అని ఉన్నాయండి. సో అందులో మీకు మన ఏమంటారు ప్లంబింగ్, తర్వాత ఎలక్ట్రిషియన్ కోర్సులు, తర్వాత టీవీ మెకానిజము, రేడియో మెకానిజము, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇవాళ రేపు ఉండే స్మార్ట్ రిలేటెడ్, ఫోన్స్ రిలేటెడ్ అవి అలాంటివి చాలా కోర్సెస్, గ్యాడ్జెట్, గ్రాఫిక్స్, అవన్నీ కూడా మనకి ఐటీఐలో ఉంటాయి. ఐటీఐలో చేసి సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఇంకొకటి ఐటీఐ చేసి అయ్యో మా అబ్బాయి ఐటీఐ చేశాడు అనే ఫీలింగ్ ఎవరు ఫీల్ అవ్వకూడదండి. ఎప్పుడైనా కానీ మన చదువు అనే దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ కోర్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు. ఎలక్ట్రీషియన్కి ఎప్పుడు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అది. ఎలక్ట్రీషియన్ లేకుండా ఒక్క క్షణం కూడా మనకు నడవదు. ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ వాటికి ఒక ఎలక్ట్రీషియన్ కావాలా, వాళ్ళు సంపాదించినంత ఐటీ వాళ్ళు కూడా సంపాదించరండి. వాళ్ళకి రెసిషన్ అనేది ఉండదు. ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కి కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్ బాగు చేసే వాళ్ళకి కానీ వాళ్ళది ఎవర్ గ్రీన్. ఇది ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంది. వాళ్ళకి పిలవంగానే రారు ఎవరు, అందరికి తెలిసిందే. హ్యూజ్ డిమాండ్ అలాంటి వాళ్ళకి. సో చదువులో కంప్లీట్ జీరో అనుకోండి అతను, వాడికి ఏబిసిడీలు కూడా రావు, అంటే అంత చెప్పలేడు, చేయలేడు, అంత క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళకి ఇలా వాడు ఎందులో ఉన్నాడో చూసుకోవాలి ఫస్ట్. వాడికి ఏమైనా మెకానిజం ఇష్టమేమో చూసుకుంటే అందులో పెట్టచ్చు, తప్పలేదు. అందరు చదువులోనే రావాలి అనేది లేదు కదండి. వాడికి ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అనుకోండి, అందులో పెట్టారనుకో వాడు చాలా మంచిగా షైన్ అవుతాడు. లేదు నువ్వు తీసుకుపోయి ఎంపీసీ మ్యాథ్స్ అందులోనే పడేసావు అనుకోండి, వాడు అందులో ఈదలేక, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయలేక, ఇంటర్ అతి కష్టం మీద పాస్ అయ్యాడే అనుకోండి, ఇంజనీరింగ్ దిగిన తర్వాత నేను చాలా మందిని చూశాను. ఇంజనీరింగ్ లో దిగిన తర్వాత పేపర్స్ క్లియర్ కాక ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత 17 పేపర్స్ 18 పేపర్స్ అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేయలేక స్ట్రెస్ పెట్టుకొని పేరెంట్స్ కి చెప్పుకోలేరు. పేరెంట్స్ కి చెప్పుకోలేక పిల్లల మధ్యలో వాడు ఫీల్ అవుతూ తర్వాత నెక్స్ట్ మనం ఎలా బయటకు వస్తే ఎలా సర్వైవ్ అవుతాము, పేపర్స్ క్లియర్ అయితే నేను చేయలేను, ఇలాంటి కేటగిరీస్ కూడా చాలా ఉంటాయండి. అటు ఉద్యోగము చేయలేడు, పేపర్స్ క్లియర్ కావు, ఇయర్స్ ఎడ్యుకేషన్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అది ఎక్కడ జరిగింది పొరపాటు, వాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్లో పేరెంట్స్ ఇన్సిస్ట్ చేసి జాయిన్ చేయించడం వల్ల జరిగింది. అది అక్కడ ఆ రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. చాలా మంది పిల్లలు చెప్తుంటారు కాలేజ్లో, మా హస్బెండ్ చెప్తుంటారు, నాకు ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకున్నాను సార్ మ్యాథ్స్, నాకు ఇంత అర్థమవుతుంది, మీరు ఎంత చెప్పినా నాకు ఇంతకన్నా ఎక్కువ అర్థం కాదు. వాడికి అక్కడ చాలా క్లారిటీ ఉంది, కాన్ఫిడెంట్ గా చెప్తాట. ఇంతే సార్, మీరు ఎంత చెప్పినా నాకు ఇంకా అర్థం కాదు, నాకు నా మైండ్కి ఎక్కదు ఇంకా, అంతే. హీఈస్ వెరీ క్లియర్ ఆన్ దట్. మరి ఎందుకు తీసుకున్నారా నువ్వు అంటే, మా డాడీ మా మమ్మీ ఫోర్స్ చేశారు అంతే, ఇంకా ఏం చేయలేను నేను, ఇట్లా చెప్తాడు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మనం ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వెళ్ళకూడదండి. పిల్లలు ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ కిడ్, దెన్ గో అకార్డింగ్లీ. అప్పుడు కదండి వాళ్ళు ఒక స్టేజ్కి వస్తారు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు షైన్ అవుతారు. ఇవాళ రేపు ఎన్ని కోర్సెస్ ఉన్నాయండి. మన ఐటీఐ తర్వాత డిప్లొమా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ లైక్ ఇప్పుడు మనము ఫ్లవర్ డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి కోర్సెస్. విఎఫ్ఎక్స్ తీసుకోండి. విఎఫ్ఎక్స్ ఫీల్డ్ బాగా హ్యూజ్గా వచ్చేసింది ఇవాళ రేపు. విఎఫ్ఎక్స్ లేనిది చిన్న యూట్యూబ్ వాళ్ళే విఎఫ్ఎక్స్ చేసుకుంటున్నారు. చిన్న ఛానల్స్ కూడా విఎఫ్ఎక్స్ లేనిది నడవదు. సో ఎవ్రీథింగ్ డిజిటలైజ్ అయినది అన్నిటికీ విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి కూడా కోర్సెస్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్కి గ్రాడ్యుయేట్స్ కావాలనేది ఏం మ్యాండేటరీ లేదండి. 10th క్లాస్ అసలు ఎడ్యుకేషన్ చూడరు వాళ్ళు ఎవరు. వాడు విఎఫ్ఎక్స్ ఫీల్డ్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేదే చూస్తారు. వాడు ఇంజనీరింగ్ చదివి విఎఫ్ఎక్స్ అవసరం లేదు. వాడు ఇంజనీరింగ్ చేసినా వీళ్ళకి అవసరం లేదు. ఇంజనీరింగ్ చేసి విఎఫ్ఎక్స్లో సరిగ్గా చేయలేదు అనుకో, వేస్ట్ కదా.
సో అలా మనము డిఫరెంట్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఒకప్పుడు అంటే మా టైంలో అయితే ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. సో అప్పుడు ఏంటంటే రూరల్ ఏరియాస్లో అయితే ఇంకా కొన్నే ఉండేవట. మా హస్బెండ్ చెప్తుంటారు. నేను బార్న్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. సో మాకు కొంచెం హెచ్ఈసి, ఎంఈసి అలా కూడా ఉండేవి. కొన్ని రూరల్ ఏరియాస్లో అయితే ఓన్లీ ట్రెడిషనల్ కోర్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి కూడా ఉండేది కాదట. సిఈసి అంతే, హెచ్ఈసీలో అయితే అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంత గ్లోబలైజ్ అయిపోయింది కదండి. సో అది సినారియోలో అందరికి అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు కంప్లీట్ రూరల్లో ఉన్నావు, నీకు దగ్గర ఉన్న సిటీ ఆర్ టౌన్ ఏది ఉందో చూసుకొని అక్కడ ఏం కోర్స్ ఉంది కనుక్కోవాలి. పేరెంట్స్ కనుక్కొని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. సో వాడు నిజంగానే ఆర్ట్ మీద ఉన్నారనుకోండి, ఆర్ట్ మీద ఉంటే విఎఫ్ఎక్స్లో చేర్పించచ్చు అండి. ఎంత మంచి వెబ్ డిజైనింగ్ ఉందండి వాళ్ళ రేపు. వెబ్ డిజైనర్స్కి ఎంత తీసుకుంటున్నారు? ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే చాలా డబ్బులు ఇవ్వాలి మనం. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఐటీ కంపెనీస్లో కూడా తీసుకుంటున్నారండి వెబ్ డిజైనర్స్ని. వాళ్ళకి కంప్లీట్ సపరేట్ కేటగిరీ ఉంది డిజైనింగ్ పార్ట్ ఐటీ కంపెనీస్లో. లేదు కొంతమంది బాగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లోర్ అవుతుంటారు. వాళ్ళు మంచి గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. లేదు వాళ్ళు దాని మీదే ఉండాలని కంటెంట్ రైటింగ్ వెళ్ళొచ్చు వాళ్ళు. కంటెంట్ రైటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు మార్కెట్లో. ఐటీ ఫీల్డ్ కానీ నార్మల్గా కానీ కంటెంట్ రైటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉండి, ఇంగ్లీష్లో స్టోరీస్, ఇంగ్లీష్ మీద కొంచెం బాగా ఎక్స్ప్లోర్ అయ్యి దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళు అందులో కూడా పెట్టచ్చండి. తెలుగు మీద ఉందనుకోండి, తెలుగు మీద ఉంటే తెలుగు మీద కూడా పెట్టుకోవచ్చు. దాని మీద మంచి ప్రతి వెబ్సైట్కి ఇవాళ రేపు కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఏదైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదన్నా కానివ్వండి. వెబ్సైట్స్లో తెలుగు కూడా పెట్టుకుంటున్నాం ఇవాళ రేపు చాలా. రేపు అసలు పేరెంట్స్ మెంటాలిటీ, సొసైటీ మెంటాలిటీ ఎట్లా చేంజ్ అవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కలిసారు ఏదో ఒకేషన్, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, మొన్న రిజల్ట్స్ వచ్చాయి, వీడికి ఎందుకు అవసరమా? అది కరెక్ట్. అందరూ అన్ని పోక్ చేస్తుంటారండి. అది ఎలా ఫీల్ అయిపోతున్నారంటే జనాలు ఇవాళ రేపు అది ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఒక ప్రెస్టీజ్ లాగా ఫీల్ అవుతున్నారు. అది మనకు ఒక సంఘంలో ఒక లెవెల్. నువ్వు ఎంపీసీ అని చెప్తే ఒక లెవెల్, వాడు ఫెయిల్ అయ్యి ఎందుకు పనికిరాక కాకుండా అయితే అది లెవెలా కాదు కదా. సో నువ్వు పిల్లాడు ఏమన్నా చదవని, ఇప్పుడు పేరెంట్స్ మైండ్ ఒకటే ఉండాలండి. నేనైతే అలానే ఉంటాను. ఐఎమ్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ నేను చదువుకున్నప్పటి నుంచి. ఎవరు ఏమన్నా అనుకోనియండి, మనం ఒక చుట్టుపక్కల పట్టించుకోకూడదు టిల్ యు ఆర్ కరెక్ట్. నువ్వు తప్పు పని చేయనంత వరకు నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. నీ కిడ్ గురించి నువ్వు ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. ఆ ధోరణిలో వెళ్ళామనుకోండి అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఏంటి మీ అబ్బాయి ఏంటి ఐటీఐలో చదివిస్తున్నా అట్లా అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని పక్కకు వదిలేసి వచ్చేయాలి మనం అంతే. వాడు తర్వాత ఏ లెవెల్కి వెళ్తాడు? వీళ్ళ అబ్బాయి ఏమి చదవకుండా బ్యాక్లాగ్స్ పెట్టుకుని అన్ని ఫాల్స్ ప్రెస్టీజెస్కి వెళ్తున్నారు ఇవాళ రేపు. దానికన్నా ఐటీఐ చేసుకుని వాడు అందులో ఎక్స్ప్లోర్ అయ్యి వాడు బిజినెస్ పెట్టుకుని వాడు పైకి వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అలా మనం ప్రెస్టీజియస్గా తీసుకోకూడదు, ఫాల్స్ ప్రెస్టీజియస్కి వెళ్ళకూడదు. నలుగురిలో చెప్పుకుంటే ఈ కోర్స్ అయితేనే బాగుంటుంది అది కాదు. లైఫ్ సెట్ అవ్వడానికి ఏది ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ సెట్ దాని గురించి నేను అడగదాం అనుకున్నా, మీరు అప్పుడే చెప్పేసారు. అంటే ఇన్ జనరల్గా ఇప్పుడుండే కొంతమంది పేరెంట్స్ చాలా క్లియర్ ఉన్నారు. మీరు అన్నట్టే చాలా పాజిటివ్గా వాళ్ళ కిడ్ పట్ల వాడి కెపాసిటీ ఏందో వీళ్ళకి తెలుసు. తెలియని కిడ్స్ ఏంటంటే తెలియని పేరెంట్స్ గురించి ఇంజనీరింగ్ చేశాడు, పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళకి నెలకు 1,00,000. నీ పరిస్థితి ఏంది? అది అంటే మిగతా కోర్సులు చేస్తే వాళ్ళకి లైఫ్ ఉండదా? అది ఒకటండి. ఇందులో నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నావు, అయిపోయింది. నెక్స్ట్ ఎంపీసీలో జేఈ, అడ్వాన్స్, మెయిన్స్ అన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. సో అవి తీసుకున్నారు. అందులో కూడా ఎంసెట్, జేఈలో అడ్వాన్స్, మెయిన్స్ ఇలా ఉంటాయి మనకి కేటగిరీస్. సో అడ్వాన్స్ వెళ్ళిన వాడు కంప్లీట్ క్రీమ్ బ్యాచ్, మంచి మైండ్ ఉన్నవాడే అడ్వాన్స్కి వెళ్తాడు ఐఐటికి. సో ఐఐటికి వెళ్ళలేని వాడు నెక్స్ట్ మెయిన్స్ వరకు దిగుతాడు, దాని తర్వాత ఎంసెట్కి దిగుతాడు. అంటే ఇప్పుడు పైన కేటగిరీ ఐఐటి వెళ్ళలేని వాడికి ఆప్షన్ లేదా? ఎంసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అలానే నువ్వు ఆ ఇంజనీరింగ్ చేయకపోతే నీకు ఆప్షన్ లేదా? ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఆప్షన్స్ లేకుండా ఏమి ఉండవు. ఫస్ట్ మనం ఆలోచించి ఫస్ట్ అసలు ఐఐటి చేసిన స్టూడెంటా, ఎంసెట్ చదివిన స్టూడెంటా, ఇంజనీరింగ్ చేసిన స్టూడెంటా? కాదు, వాడు కాదు. ఇంకా వాడికి ఆప్షన్స్ చాలా ఉంటాయి. వాడు ఆప్షన్స్ ప్రకారం వాడు వెళ్ళగలగాలి.
మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వాడు ఏ ఆప్షన్‌కి వెళ్ళగలుగుతాడు? వాడు వెళ్ళగలిగితే మనం వాడిని పుష్ చేయగలుగుతామా? ఆ క్రీమ్ బ్యాచ్ స్టూడెంటా? కాదా? అది మనం ఎక్కువ ఫోకస్ చేసుకొని దాన్ని బట్టి ఆ స్టూడెంటే మనం ఎక్స్‌ప్లోర్ అవ్వగలుగుతాడు. వాడినే నువ్వు కంపేర్ చేసి ఇప్పుడు ఐఐటీలో చేసి ఈ మధ్య కొత్తగా దేనిలో న్యూస్‌లో చూసానండి. అమ్మాయి ఎక్కడో సమ్ ఫార్మర్ కూతురుట. ఆమెకు 50 క్రోర్స్ ఏమో సాలరీ వచ్చిందిటండి. ఫార్మర్ కూతురు. అది నిజమో కాదో నాకు తెలీదు. జస్ట్ ఏవో సోషల్ మీడియాలో జస్ట్ స్క్రోల్ అవుతుంటే వచ్చింది. సో ఇప్పుడు చదువు అనేది మన స్టేటస్‌ని బట్టి ఉండదండి. మనిషి ఆ పిల్లాడు ఎవరికన్నా పుట్టుండొచ్చు. వాడి తెలివి అనేది తెలివిని బట్టి ఉంటుంది. నువ్వు ఐఐటీ స్టూడెంట్, నీ పేరెంట్స్ ఇద్దరు ఐఐటీ కాబట్టి నువ్వు ఐఐటీ ఇంకో లెవెల్‌కి వెళ్ళాలంటే రాదది. వాడికి 1,00,000 వచ్చింది కదా! నీకు 1,00,000 రావాలని లేదు. ఇప్పుడు మనము చదివే కేటగిరీని బట్టి మనకుండే నాలెడ్జ్‌ని బట్టే మన ఒక ఏమంటారు సాలరీ డిసైడ్ అవుతుంది. సో, ఇప్పుడు వాడు మన ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత వాడు ఐటీలోకెళ్తున్నాడు. వాడు అంత సంపాదిస్తున్నాడు అనుకోండి. వీడు అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడిని నువ్వు తోసినా గానీ, నువ్వు ఐటీలోకెళ్ళినా కానీ, వాడు అది దానికి ఎక్స్‌పోజ్ అయినా ప్రోగ్రామింగ్ చేయలేడు వాడక్కడ. కోడింగ్ చేయలేడు. అందరూ ఐటీకెళ్తున్నారు అనుకుంటున్నారండి. ఐటీకి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూస్తుంటా. ఎందుకు బీయింగ్ ఎ హెచ్ఆర్ నేను ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను డైలీ. సో నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూస్ ఫీల్డ్‌లో ఉన్నా. మొత్తం కంప్లీట్ హెచ్ఆర్ ఫీల్డ్. ఇంటర్వ్యూస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ క్లయింట్ ఇంటర్వ్యూస్, క్యాండిడేట్ ఫ్రెషర్స్ నుంచి అందరిని తీసుకుంటుంటా. సో వచ్చే ప్రతి జనరేషన్‌కి ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా వచ్చేసేటప్పటికి సోషల్ మీడియాను ప్లస్ మనకి అంత ఎవ్రీథింగ్ నెట్‌లో అవైలబుల్ ఉండేటప్పటికి పిల్లలు ఎలా అయిపోయారంటే ఏదన్నా ఒక కోడ్ తెలీదనుకోండి, కోడ్ గూగుల్ కొట్టేస్తాడు ఆడు. గూగుల్ కొట్టేసి ఆ కోడ్ తీసి కాపీ పేస్ట్ చేస్తాడు. పెట్టేస్తాడు. కానీ ఆ కోడ్ కరెక్ట్‌గా క్లయింట్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఆడు చూసుకోడు. ఎందుకు వాడికి నాలెడ్జ్ లేదక్కడ. ఐటీకెళ్ళాడని పేరుకే. కానీ వాడు నాలెడ్జ్ లేడు. వాడు కొంతవరకు సర్వైవ్ అవుతాడు. తర్వాత వాడిని తీసేసే స్టేజ్ వస్తే తీసేస్తారు. నీకు కావాల్సిన స్కిల్ లేదనుకోండి, ఏ ఫీల్డ్‌లో ఎవరు ఉంచుకోరు. మనకు కావాల్సిన స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఉన్నప్పుడే నువ్వు ఐటీలో ఉండు, ఇంకో దానిలో ఉండు, ఇంకో దానిలో ఉండు. నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. అంతేగాని ప్రెస్టీజ్‌కి పోయి వాడు ఐటీ చేసాడు, వాడు ఐటీలో వర్క్ చేస్తున్నాడు. నువ్వు కూడా అలా ఐటీలో చేయాలంటే వాడు చేయలేడు. చేయలేని వాడిని మనం కొంతవరకే తినగలుగుతామండి. పొట్ట నిండిన తర్వాత ఎక్కువ పెడితే ఏమవుతుంది? వామిటింగ్ అయిపోతుంది. వాడు అట్లనే ఉంటాడు. వాడు సర్వైవ్ కాలేడు. సర్వైవ్ కాక మీరు ఇబ్బంది పడి, వాడు ఇబ్బంది పడి, వాడు లైఫ్ సెటిల్ కాక మీరు టెన్షన్ పడి అందరికి రోగాలొచ్చి అంత ఒక పెద్ద ఇప్పుడు ఇంకొకటి ఇదైపోతుంది. ఇక్కడ వాడు జస్ట్ 10థ్ పాస్ అయ్యారు. పిల్లలు జస్ట్ 10థ్ పాస్ అయ్యారు. మరి ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేదు. కానీ అప్పుడే కొంతమంది పేరెంట్స్ లో పిల్లల సాలరీస్, జాబ్స్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతారు? దానివల్ల స్టూడెంట్స్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అసలు? ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ కోర్స్ జాయిన్ అయితేనే హై పే ఉంటది. మిగతా జాయిన్ అవుతే హై పే అసలు ఉండదు. లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వరు అనేది అంటుంటారు. అది వాస్తవమేనా? లేదండి. ఇప్పుడు మనం తీసుకునే కోర్సుని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజినీరింగ్, మెడిసిన్ అవి టాప్ కదా ఎప్పుడైనా మొదల నుంచి. ఇంజినీరింగ్ వాడు సెటిల్ అయినంత తొందరగా మెడిసిన్ వాడు సెటిల్ కాడు. ఎందుకు? దానికి ఉండే డ్యూరేషన్ దానికి ఉంది. ఇప్పుడు మెడిసిన్ 5 ఇయర్స్ చేయాలి నువ్వు. దాని తర్వాత ఉట్టి ఎంబీబీఎస్ చేస్తే ఇవాళ రేపు మార్కెట్‌లో ఏం వాల్యూ లేదు. స్పెషలైజేషన్ చేయాలి. ఎండీ ఏదో ఒకటి చేయాలి. అది ఇంకొక 2 ఏళ్ళు ఏమో ఉన్నట్టుంది. సో ఎంబీబీఎస్ అంటేనే నువ్వు 10 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటేనే నువ్వు సెటిల్ అవుతావు. ఎంబీబీఎస్ స్ట్రీమ్ వెళ్ళినవాడు. అదే మరి ఇంజినీరింగ్ స్ట్రీమ్ వెళ్ళినవాడు ఇద్దరు క్రీమే. ఇద్దరు క్రీమ్ స్టూడెంట్స్‌ని తీసుకున్నాను నేను. ఒకళ్ళు ఎంబీబీఎస్‌కి వెళ్తున్నారు, ఒకళ్ళు ఇంజినీరింగ్‌కి వెళ్తున్నారు. సో ఇంజినీరింగ్‌కి వెళ్ళినవాడు 4 ఇయర్స్ తర్వాత వాడు క్యాంపస్ ఇంటర్వ్యూ లేకపోతే వాడి స్కిల్ ప్రకారం వాడు వేరే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుని వాడు మంచి టాప్ కంపెనీలో చేరాడు. కానీ వీళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు కదా! అంటే వీళ్ళు చేతకాని వాళ్ళనా? దానికి ఉండే కోర్స్‌కి ఉండే ఇది దానికి ఉంటుందండి. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. అంతేగాని ఈ కోర్స్ ఇంత ఉంది కదా! ఇదైతేనే నువ్వు వెళ్ళగలుగుతావు. ఇది ఇట్లా ఉంది కదా! ఇదైతే నువ్వు అసలు వేస్ట్ ఇందులో చేసి నీకెందుకు పనికిరాదు, నువ్వు తొందరగా సెటిల్ కావు అనుకోవడానికి లేదు. దేనికైనా గానీ ఒకదానికి ఒక డ్యూరేషన్ అనేది ఫిక్స్‌డ్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ప్రకారమే మనం సెటిల్ అవ్వేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్ చేశారండి కొంతమంది పిల్లలు. ఇంజినీరింగ్ తీసుకోకుండా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్‌లో వాడికి రాలేదెక్కడ. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్‌కెళ్లారు. గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ బీఎస్సీయో వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను చాలా మందిని గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ కాంబినేషన్‌లో ఉండి డేటా సైన్స్ స్పెషలైజేషన్ మీద ఉన్న వాళ్ళని మేము చాలా మందిని హైర్ చేసామండి. వాళ్ళకి ఇంజినీరింగ్ అవసరం లేదు. బీఎస్సీ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత బీఎస్సీ తర్వాత ఇప్పుడు మనకి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేవి బయట మనకి కోర్సెస్ ఉంటున్నాయండి. అవి నేర్చుకుని
జస్ట్ దానిలో వాడు మంచి ఎక్స్పర్ట్ ఉంటాడు. నువ్వు కోర్స్ నేర్చుకుని దానిలో వాడు చాలా ఎక్స్పర్టైజ్ తెచ్చుకుంటాడు. బీఎస్సీ బ్యాక్గ్రౌండే కానీ అందులో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళని ఫస్ట్ బేసిక్ వాల్యుయేషన్ ఎక్కడ అవుతుందంటే చూస్తాం, ఫస్ట్ మాట్లాడతాం. క్యాండిడేట్తో మాట్లాడంగానే ఇంటర్వ్యూ అయిపోదు. ఫస్ట్ మాట్లాడినప్పుడు వాడు మాట్లాడే పద్ధతిని బట్టి తెలుస్తుంది క్యాండిడేట్ వర్తా కాదా అని. ఓ బీఎస్సీ అయితే ఏముంది, బాగా మాట్లాడుతున్నాడు, స్కిల్ ఉంది వాడికి, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇంటర్వ్యూ రౌండ్కి పడతాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బీఎస్సీ వాళ్ళు కూడా మనం చూడగలుగుతాం. సో అట్లాంటి స్టూడెంట్స్ ఒకసారి జాబ్ స్టార్ట్ అయింది వాళ్ళ కెరియర్ అంటే ఎర్నింగ్ ఎంత ఉంటుండొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ట్రెండ్కి చెప్తున్నానండి. బీఎస్సీ మేము హైర్ చేసిన ప్రకారము బీఎస్సీ మెషిన్ లెర్నింగ్ ఒకటి, తర్వాత ఏఐ ఒకటి, తర్వాత డేటా సైన్స్, ఇలాంటి కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి మీరు నమ్మరు, జస్ట్ 2-3 years వాళ్ళకి 10 lakhs తో స్టార్ట్ అయ్యే ప్యాకేజెస్ ఉన్నాయండి. మినిమం 8 lakhs లేదా వాళ్ళకి లేవు అసలు. ఇప్పుడున్న మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, అది పక్కన పెట్టేస్తే జనరల్ గా మార్కెట్ సినారియోలో 8 lakhs లేదు అసలు. వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత సాలరీ డిమాండ్ చేస్తున్నారు మార్కెట్ లో, వాళ్ళు రారు. లేకపోతే మా బడ్జెట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము. ఎందుకు? ఇంటర్వ్యూ అంతా చేశాడు, బాగా చేశాడు, పర్ఫామ్ చేశాడు, కానీ వాడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, బీఎస్సీ బ్యాక్గ్రౌండే, బట్ స్టిల్ అందులో స్పెషలైజ్ అయ్యి ఆ స్కిల్ ఉంది. ఎక్కడ పోయినా ఆ స్కిల్ మంచిగా ఉంటే నువ్వు ఎక్కడైనా ఎక్స్ప్లోర్ అవుతావండి. ఐటీఐ తీసుకున్నా మంచిగానే ఎక్స్ప్లోర్ అవుతారు. నీకు ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ బేస్డ్ అనేది చాలా నువ్వు జస్ట్ ఎంటర్ అవ్వడానికే నీకు అది ఇంజనీరింగ్ అనేది. ఎంటర్ అయిన తర్వాత నువ్వు పర్ఫామ్ చేయకపోతే ఏ కంపెనీ అయినా ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత తీసేస్తారు. నువ్వు పర్ఫార్మెన్స్ బేస్డే ఉంటుంది ఏ కంపెనీలో అయినా. ఎన్నాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతామండి అందులో? వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ అయితే కొట్టలేం కదా ప్రతిరోజు. సో ఎవరు హెల్ప్ చేస్తారు ఎంతవరకు? కొంతవరకే. నీ నాలెడ్జ్ అనేది ఉండాలి, నీ కష్టం అనేది ఉండాలి, నీకు ఎక్స్ప్లోర్ అవ్వగలిగేది ఉండాలి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు మనకున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారము ప్రతిదీ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలండి. ఎవరమైనా అంతే, అప్గ్రేడ్ అయితేనే మనము మార్కెట్లో సస్టైన్ అవుతాం. సో కొత్తది ఏమన్నా వస్తుంది నేర్చుకోవాలి, ఇంకోటి వస్తుంది ఓకే ఫైన్ ఇంకోటి నేర్చుకోవాలి. ఐటీఐ వాళ్ళకి కూడా అంతే. ఒకప్పుడు అంతా ట్రైనింగ్ అంతా ఫిజికల్గా మెకానిక్, ఇప్పుడు అంతా సిస్టమ్స్ మీద నేర్పిస్తున్నారు. అంత వాళ్ళకి ప్రాక్టికల్గా అంతా తెలుస్తుంటుంది. సో సిస్టమ్ ఆపరేషన్ అనేది తెలియాలి కదా మినిమం. మనం అప్గ్రేడ్ అవ్వడం, అది సిస్టమ్ ఆపరేషన్ తెలియకుండా పాతకాలంగా వెళ్తామంటే కుదరదు. సో అలాంటి అప్గ్రేడేషన్స్ ఏవైతే వస్తున్నాయో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి ఎప్పుడైనా అంతే. అండ్ ఇంట్లో పేరెంట్స్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిబ్లింగ్స్, అక్క చూడు అట్లా ఉంది, నువ్వు చూడు అట్లా ఉన్నా అనేది అసలు పనికిరాదు. ఎందుకంటే ఎవరు వాళ్ళే, ఇద్దరు కిడ్స్ ఉన్నా సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైనా యూనిక్ ఇద్దరు. వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళది, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది. ఏ 2 kids ఇద్దరు సేమ్ ఉండరండి. ఎవరైనా అనలైజ్ చేసుకోండి ఎవరి పిల్లల్ని వాళ్ళు. ఏ 2 kids సేమ్ ఉండరు. సో వీళ్ళ స్కిల్ ప్రకారం వీళ్ళని తీసుకుపోవాలి, వాళ్ళ స్కిల్ ప్రకారం వాళ్ళని తీసుకుపోవాలి. వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం వీళ్ళని మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళని హ్యాండిల్ చేయాలి. అయితే ఇప్పుడు పిల్లలకి 10th కొంతమంది బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఓకే క్రీమ్ స్టూడెంట్స్, పర్ఫామ్ చేయలేని వాళ్ళు. సో ఇందుకు 10th రిజల్ట్స్ వస్తూనే పిల్లలు కొంతమంది ఏంటంటే రిజల్ట్స్ వస్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం, వాడు పాస్ అయ్యాడు కాకపోతే ఫెయిల్ అయిపోతానేమో భయంతో సూసైడ్ అటెంప్ట్స్. అవునవును. అసలు ఏంటి ఇది? యాక్చువల్గా అండి నేను అది ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ సినారియోలో. ఒకప్పుడు మా టైంలో కిడ్స్ అందరు కలిసి బయట మామూలుగా ఆడుకోవడము చేయడము, నలుగురిలో కలిసి, అంటే చిన్నప్పటి నుంచే మనం ఇంట్లో కూర్చొని ఒక 4 గోడల్లో కూర్చోవడం అనేది లేదు. ఫస్ట్ థింగ్, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది బాగా. ఒకప్పుడు లేదండి. ఒకప్పుడు ఎక్కడ ఉండేది, మెయిన్ సిటీలో తప్ప ఎక్కడ ఉండేది కాదు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల 1-2 అపార్ట్మెంట్స్ లాగా ఉండేవండి అంతే. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా కదా, అందరికీ ఇండివిజువల్ హౌస్లు. ప్రతి ఒక్కళ్ళు ఒక స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ రాసుకోవడం, బయటకు వెళ్ళి ఆడుకోవడం. ఆడుకోవడం అనేది బయట మన క్లైమేటిక్ కండిషన్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం ఫస్ట్. సెకండ్ థింగ్, చిన్నప్పటి నుంచి మనం పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే, స్కూల్లో ఉండే వరకు వేరండి, ఆటలు ఆడుకుంటుంటే ఆడేటప్పుడు ప్రతి ఒక్క పిల్లది మైండ్ సెట్స్ అక్కడ ఎక్స్పోజ్ అవుతాయి. అందరు పిల్లలు ఒక మైండ్ సెట్తో ఉంటారు కదా. కొంతమంది దుడుకు పిల్లలు ఉంటారు, కొంతమంది కొట్టే పిల్లలు ఉంటారు, కొంతమంది కామ్గా ఉండే పిల్లలు ఉంటారు, కొంతమంది సాఫ్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది డాషింగ్గా ఏదేమన్నా కానీ దూసుకుని పోతారు. అవన్నీ అలాంటి అన్ని టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ అక్కడ ఎక్స్పోజ్ అవుతాయండి ఆడుకునేటప్పుడు. అప్పుడు ఏమవుతాడు, ఈ సాఫ్ట్గా ఉండేవాడు కూడా వాడు ఏమనుకుంటాడు, అమ్మో నేను ఇట్లా ఉంటే ఇది ఇది తీసేసుకుని నన్ను అవుట్ చేసేస్తుంది, నేను కూడా అట్లా ఉండాలి. వాడికి ఆ మైండ్ సెట్ ముందు నుంచి అలవాటు అవుతుంది ఆడుకోవడం వల్ల, నలుగురితో పిల్లల్లో తిరగడం వల్ల అనే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు లేదండి.
ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము, అపార్ట్మెంట్లో కిందికి పంపిస్తే మెయిన్ రోడ్ బయట ఏమన్నా ఆడుతాయి, ఏం లారీలు వస్తాయో తగులుతుందేమో అని భయం. ఏమొస్తాయో ఏమవుతుందో ఎందుకు వచ్చింది, కింద సెల్లార్లో ఆడిద్దామంటే కార్లు ఉంటాయి, ఆ కార్కి ఏమవుతుందో మళ్ళీ కంప్లైంట్ ఇది ఏమైతుంది, వాళ్ళు 4 గోడల్లో కూర్చుంటున్నారు. 4 గోడల్లో కూర్చునేటప్పటికి ఏమైపోతుంది, ఇవాళ రేపు మొత్తం అంతా స్మార్ట్ అయిపోయింది, ఉమ్, పిల్లలు స్మార్ట్ అయిపోయారు, అవును. మనకు మించి స్మార్ట్ అయ్యారు. ఉమ్, వాళ్ళు ఏం మొత్తం స్మార్ట్ ఫోన్లో చూస్తారు, ఉమ్, స్మార్ట్ ఫోన్లో ఏం ఆపరేట్ చేస్తున్నారు చూడు, మనం రాగానే ఒకటి తీస్తారు, మనం వెళ్ళంగానే ఇంకోటి పెడతారు. స్క్రీన్ చేంజింగ్ కూడా అంత ఫాస్ట్గా చేస్తుంటారు పిల్లలు. ఉమ్. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే అంటే ఈ వాళ్ళ 10th క్లాస్ పిల్లల మైండ్ సెట్ ఎందుకు సూసైడ్ టెండెన్సీ ఆ, వరకు వెళ్తుంది? ఫస్ట్ మనము వాళ్ళ మైండ్ సెట్ చూడాలండి. అన్నిటికీ వాళ్ళు నువ్వు గ్యాడ్జెట్ ఇవ్వు, అవసరానికి ఇవ్వు, స్కూల్ అవసరం వరకు ఇవ్వు, కొంచెం ఆడుకోవడానికి దేనికన్నా ఇవ్వు, బట్ దాని నుంచి నువ్వు వాడు ఏమన్నా నెగిటివ్ రిలేటెడ్, ఇప్పుడు యూట్యూబ్లో అన్ని పాజిటివ్ నెగిటివ్ అన్నీ వస్తున్నాయి కదండి, అవును. వాడి మైండ్లో ఏమన్నా వచ్చి సర్చ్ కొట్టాడు అనుకోండి, ఉమ్, ఏదన్నా కొట్టాడు అనుకోండి, నేను 10th ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది పొరపాటున ఉమ్, 10th పాస్ అయితే అలాంటివి కూడా చేస్తున్న పిల్లలు ఉన్నారండి. ఉమ్, సెర్చ్ కొడుతుంటారు, మనం సెర్చ్ పిల్లలకి ఎంతవరకు ఇవ్వాలో గ్యాడ్జెట్ అంతవరకు ఇవ్వాలండి, మనం మానిటర్ చేసుకోవాలి. పేరెంట్ లాకింగ్ ఉంటుంది సిస్టమ్కి ఇప్పుడు మనకి, అది చేసుకోవాలి. వాడు ఏం సెర్చ్ చేస్తున్నాడో కూడా మనం చూసుకోవాలి. అలా ప్రతిదీ నువ్వు సెర్చ్ కొడితే వచ్చేస్తుంది ప్రతి గూగుల్లో, ఇట్స్ జస్ట్ ఇన్ ఒక క్లిక్ చాలు మనకి. వాడు ఏమేం సెర్చ్ చేస్తున్నాడు, వాడు ఏ మైండ్ సెట్తో ఉన్నాడు, ఒక డల్గా ఉన్నాడు అనుకోండి, ఎందుకు డల్గా ఉన్నాడు అది మనం ఇంట్లో గమనించుకుంటూ ఉండాలండి మనం పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు 4 గోడల మధ్యలోనే ఉంటున్నారు, బయట ఎక్స్పోజ్ అవ్వడం అనేది తక్కువ అయిపోతుంది. అందుకనే ఇవాళ రేపు అంత బ్యాడ్మింటన్ కనో స్విమ్మింగ్ కనో అలా పిల్లలకి ఏమి ఆటలు లేకపోయేటప్పటికి సమ్మర్ వచ్చేటప్పటికి అలా పంపిస్తున్నారు, కనీసం బయట అక్కడన్నా కాసేపు ఇదవుతారు అని. సో వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక 4 గోడల మధ్యలో ఉండేటప్పుడు ఒక సెన్సిటివ్ మైండ్ వచ్చేస్తుంది. ఉమ్, అందరు ఒకలాగా ఉంటారు కదండి, ఒకడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, ఒకడు చాలా మెత్తగా ఉంటాడు, ఒక టీచర్ అరిస్తేనే ఏడ్చే రకం ఉంటాడు, ఒక టీచర్ అరిస్తే రివర్స్ అరిచే రకం ఉంటాడు. సో మన కిడ్ ఎలా ఉన్నారో మనం గమనించుకుంటూ ఉండాలి ఇంట్లో, వాడు ఏం సెర్చ్ చేస్తున్నాడు. రెండోది ఇవాళ రేపు మన ఆన్లైన్ గేమ్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. ఉమ్, మన మైండ్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరికైనా, పిల్లలనే కాదు పెద్దలైనా కానీ, మన మైండ్ అనేది మన లైఫ్ గేమ్ ప్లేయర్. నువ్వు నీ మైండ్ ఎట్లా చెప్తే అట్లా మనం మన ఫిజికల్గా మనం వర్క్ చేస్తాం అంతే. నీ మైండ్ నువ్వు ఇప్పుడు వెళ్ళు అంటేనే వెళ్తుంది, 2 సిగ్నల్స్ వచ్చినాయి, వెళ్ళనే మైండ్ పెడితేనే వెళ్తుంది, లేకపోతే అది వెళ్ళదు. అలానే ఆ పిల్లాడికి ఈ క్షణంలో వాడు ఎందుకు ఆలోచిస్తాడో వాడికి తెలీదు, వాడు ఆల్రెడీ ఏదో దానిలో ఒక ట్రాన్స్లో ఉన్నాడు కొన్ని రోజుల నుంచి, ఉమ్. కానీ ఆ ట్రాన్స్ ఏంటి వాడు ఎక్కడ చెప్పుకోలేడు. ఎందుకు చెప్పుకోలేడు, పేరెంట్స్ వాళ్ళు అంత ఆపర్చునిటీ ఇవ్వట్లా పిల్లాడు అంత ఓపెన్ అవ్వడానికి. మరి ఎట్లా? ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ అయితే కాకపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. సో పేరెంట్స్ ఏమైనా సిమ్టమ్స్ గమనించాలా పిల్లల్లో? చూడాలండి, పేరెంట్స్ మానిటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్స్ టైం నుంచే చూడాలి, ఉమ్, ముందు నుంచే చెప్పాలి పేరెంట్స్, ఇగో నువ్వు టాప్ రావాలి. కొంతమంది టాపర్స్లో కూడా ఉన్నారండి అలా, ఫెయిల్ అయ్యి పాస్ అవే అని కూడా కాకుండా, కొంతమంది స్టూడెంట్స్ క్రీమ్ స్టూడెంట్స్ అయినా ఉమ్, నేను టాప్ ఫస్ట్ వస్తా అనుకున్నాను, ఫస్ట్ రాలేదు, నేను 3rd 4th వచ్చేసాను అనుకుని చేసుకునే క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మనం పేరెంట్స్కి ఏం చెప్పాలంటే, నువ్వు పాస్ అయినా పాస్ కాకపోయినా పర్వాలేదు, వాడి స్టామినాని బట్టి ఉమ్, ఓకే, నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, రిజల్ట్స్ అయితే వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అడుగు, ఎట్లా రాసావు, ఏం రాసావు, వాడు అప్పుడే తెలిసిపోతుంది. వాడు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి, వాడు మంచిగా రాయలేదు అనుకోండి, వాడు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి వాడు మనతో బిహేవ్ చేసే దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది, అచ్చా వీడు సరిగా రాలి. నీ పిల్లాడి గురించి నీకు తెలుస్తుంది కదా, రెగ్యులర్ ఎట్లా ఉంటాడు, ఎగ్జామ్ తర్వాత ఎట్లా అడిగావు, నువ్వు అడిగిన దాన్ని బట్టి వాడు రెస్పాండ్ ఎట్లా అయ్యాడని, దాన్ని బట్టి మనము ఓకే వీడు ఈ ఎగ్జామ్ సరిగా రాయలేదు, రిజల్ట్స్ వచ్చేటప్పుడు వాడు ఎట్లా టెన్షన్ ఫీల్ అవుతున్నాడా ఏంటి, అది కొంచెం ముందు నుంచి మనం గమనించుకోవాలి. వాడికి ముందు నుంచే మనం మైండ్లో చెప్పాలి. వదిలిపెట్టకుండా రోజు మనం కొంచెం అంటే లెక్చర్ చెప్పినట్టు చెప్తే వాళ్ళు నచ్చదు పిల్లలకి, కూర్చోబెట్టుకుని జస్ట్ క్యాజువల్గా చెప్పాలి. మనం ఏదైనా లెక్చర్ చెప్పినట్టు చెప్పారనుకోండి, అబ్బా మళ్ళీ మొదలెట్టిందిరా లెక్చర్ అనే ఫీలింగ్తో ఉన్నారు ఇవాళ రేపు పిల్లలు. అట్లా ఉంటున్నారు పేరెంట్స్ చెప్తే వినేటట్టుగా ఉన్నారు, మనం చెప్పే తీరులో చెప్పాలి. ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫెయిల్ అవుతాడని భయంతోనే ఉన్నాడు, నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదురా, మస్తు ఉన్నాయి, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, ఏం కాదు, నీకు ఏది కావాలంటే అది చేపిస్తాలే, నీకు ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు, 10th కదా అదేమన్నా పెద్ద ఇదా, ఏం కాదులే, అట్లా వాళ్ళని కూల్గా వాడి మైండ్ సెట్ ఎలా ఉందో దాని ప్రకారం వాడిని తీసుకెళ్ళాలి. అంతేగాని 10th కూడా నువ్వు పాస్ కాకపోతే ఎందుకు, వాడు పాస్ అయ్యాడు చూడు, వాడు అది చదువుతున్నాడు ఇట్లా అన్నారు అనుకోండి, వాడికి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మైండ్కి కంపేర్ చేసేస్తున్నావు, వాడు 10th కూడా పాస్ కాలేదు, వాడు 10th పాస్ అయ్యాడు, నువ్వు 10th కూడా పాస్ కాకపోతే ఎందుకు, మాకు సిగ్గుపోతుంది, ఇట్లా అనుకుంటూ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ టైప్ ఆఫ్ టాక్స్ వచ్చినాయి అనుకోండి, వాడు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు పాస్ అవుతానో లేదో అని, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నేను పాస్ గాననే ఫీలింగ్,
వాడు అదృష్టం బాగుండి పాస్ అయ్యాడు, కానీ మనిషి లేడుగా అప్పటికి తెలుసుకోవడానికి. కానీ నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ ఇంట్లో తీసుకురావాలి. ఆ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ పెట్టకూడదు. నువ్వు పాస్ అయితే అవ్వు, పాస్ కాకపోతే కాకపో, పర్వాలేదు, ఏం పర్వాలేదు. కానీ నువ్వు అంటే నువ్వు ఏదో చేసుకుంటావనే మాట వీళ్ళు అనకూడదు. వాడు అలా చేసుకుంటారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆ సిట్యుయేషన్ నుంచి వాడిని కూల్గా బయటికి తేగలగాలండి మనం. అది పేరెంట్స్గా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. మదర్ కానీ ఫాదర్ కానీ అన్ని ఇళ్లలో మదరే చూడాలని లేదండి. కొంతమంది ఫాదర్ కూడా మంచి కేర్ తీసుకుంటారు. మదర్కి కుదరదు, ఎక్కువ క్లోజ్గా పిల్లలతో ఫాదరే ఉంటారు. వాళ్ళకి ఫాదర్కి చెప్పగలిగేటట్టుగా వీడు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఏదన్నా ఉందనుకోండి మనం అడగాలి. టైమ్ అండ్ ఎవర్ స్కూల్లో జరుగుతున్నాయి కనుక్కోవాలి. క్యాజువల్గా పడుకునేటప్పుడు పిల్లలతో మాట్లాడుకుంటూ పడుకుని, అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు పడుకుని ఎవరి రూమ్లో 3 బెడ్రూమ్స్ అయిపోయి పిల్లలు ఒక రూము, మనం ఒక రూము, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ రూమ్లో వాడు గ్యాజెట్ పెట్టుకుని ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చూస్తున్నాడో తెలియదు, ఏ గేమ్ ఆడుతున్నాడో తెలియదు. అలా ఉందనుకోండి వాళ్ళు ఏమైపోతారు, ఏమంటారు, మన హ్యూమన్ సోషల్ యానిమల్ అంటారు. అలా వాడు ఒక్కడైపోయేటప్పటికి వాడికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా కలిసి ఉండాలి. కలిసి అందరు చెప్తున్నారు ఇవాళ రేపు ప్రతి ఛానల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒకప్పుడు అందరు కలిసి అన్నం తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తీసుకోవడము, రూమ్లో పెట్టుకోవడం, తినడం అట్లా అవుతుంది. అట్లా కాదు, గ్యాదర్ అయ్యి పిల్లలతో కూర్చొని, మనకు టైం ఉన్నప్పుడే, డైలీ ఆఫీస్కి వెళ్తాం వస్తాం, ఆ టైంలో మనం ఏం అనడానికి లేదు. మనకు టైం ఉన్నప్పుడు పిల్లలతో కూర్చోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. లేదా మీకు చేత కావట్లేదు, కుదరట్లేదు, వీకెండ్స్ ఎక్కడైనా తీసుకుపోండి, బయటికి ఎక్స్పెన్సివ్ అనుకోండి, మీ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోండి. ఒక పార్క్ ఉంది, పార్క్కి తీసుకుపోతే పర్వాలేదు కదండి. మనం ఎక్కడికో తీసుకుపోవక్కర్లా డబ్బులు పెట్టుకొని, మనకున్న బడ్జెట్లోనే మనకు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటి, ఎవరితో కంపేర్ చేసుకోకూడదండి. ఎవరితో కంపారిజన్ వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది ఇవాళ రేపు అన్నిటికీ. పెద్ద ప్రాబ్లం వల్ల కంపారిజన్ తర్వాత వాడు దాని స్ట్రెస్ తీసుకోవడము, ఆ స్ట్రెస్ని ఓవర్ స్ట్రెస్ కాలేక, వాడు బయటకు రాలేక, ఏం చేయాలో తెలియక, ఇవాళ రేపు ఇంకా అన్ని మనకి ప్రతి దానిలో దొరికిపోతున్నాయి. ఏం చేయాలని వాడు సర్చ్ కొట్టగానే దొరికిపోతుంది. అడిగి ఏమన్నా చేసేసుకుంటాడో తెలియదు. అలాంటివి మనం ప్రోత్సహించకూడదు. ఒక కన్ను అనేది పిల్లాడి మీద ఉండాలండి. ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ ఉండాలి. ఒక మెచ్యూరిటీ లెవెల్ రాదు వాళ్ళకి అప్పటి వరకు. ఇంటర్ వరకు వాళ్ళు మంచి దీనిలో రావాలి అంటే పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి వాళ్ళ మీద. ఓకే. సో విన్నారు కదా, మాక్సిమం 10th తర్వాత పిల్లలకి వాళ్ళ కెరియర్ ఎట్లా ప్లాన్ చేయాలి, యావరేజ్ కావచ్చు, అబోవ్ యావరేజ్ కావచ్చు, ఎక్సలెంట్గా డిపెండ్స్ అపాన్ మీ పిల్లల స్కిల్స్ పైన డిపెండ్ అయిన పేరెంట్స్ అండ్ దాంతోపాటు పిల్లల ఇంట్రెస్ట్, ఈ రెండు యాడ్ చేస్తే తప్ప మనకి పిల్లల కెరియర్ ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. అందుకని పిల్లల పైన స్ట్రెస్ లేకుండా కెరియర్ని మాత్రం ప్లాన్ చేయాలి అని అయితే సజెస్ట్ చేస్తున్నారు కౌన్సిలర్.